బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ ఎన్టీఆర్ అని టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గంపల అనిల్ పేర్కొన్నారు. ఇందుకూరుపేట మండలంలోని మైపాడు గ్రామంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1922 మార్చి 29వ తేదీన స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంతో పేదలకు నిజమైన స్వాతంత్రం వచ్చిందన్నారు. మండలాల వ్యవస్థను పటిష్టపరిచి ప్రజలకు పాలనను అందించిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందన్నారు. ఎన్నో సంక్షేమాలు ప్రవేశపెట్టిన ఘనత టీడీపీ పార్టీకి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సంగం నరేష్ బాబు, గంపల రఘురామయ్య, తుమ్మల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే నట సార్వభౌమ నందమూరి ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించిన రోజు. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. దగ్గర బడుగు బలహీన వర్గాలకి స్వాతంత్రం లేదు అన్న రోజుల్లో స్వాతంత్రం తీసుకొచ్చినంత పనిచేసినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే అప్పుడు స్వాతంత్రం వచ్చిందే కానీ అప్పుడుండే ప్రభుత్వం 40 సంవత్సరాలు పైగా పాలించినప్పటికీ ఎటువంటి పురోగతి లేకుండా బడుగు బలహీన వర్గాలు అణగారిన పరిస్థితుల్లో ఉన్నారు. అదే రామారావు పార్టీ స్థాపించిన తర్వాత దగ్గర 22% బీసీలకు రిజర్వేషన్ అయితేనేమి, మద్య నిషేధం అయితేనేమి, ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేసి బడుగు బలహీన వర్గాలకి మర్చిపోలేని విధంగా గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయాడు. అదేవిధంగా రామారావు గారు వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చినటువంటి పరిస్థితులు వచ్చినాయి. పోతే పట్వాడీ తత్వము మన మున్సిపల్ని వాళ్ళందరినీ కూడా రద్దు చేసి ప్రజలకి పరిపాలనని దగ్గరికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మండలాలు అప్పట్లో లేకపోయినా మండలాలను స్థాపించి ప్రతి ఒక్క మనిషికి దగ్గరగా పరిపాలనని అందించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పక తప్పదు. ఈరోజు మా మైపాడు గ్రామంలో ఆవిర్భావ దినోత్సవాన్ని మా బూత్ ఇన్ఛార్జీలు అయినటువంటి కటారి బాబు, బూత్ ఇన్ఛార్జి అయినటువంటి నరేషు వీళ్ళతో జరుపుకోవడం జరుగుతూ ఉంది. మైపాడులో ఘనంగా ఈరోజు ఈ సంతోషకరమైన సందర్భాన్ని పురస్కరించుకొని మిఠాయిలు పంచి మేము ఆవిర్భావ దినోత్సవాన్ని మైపాడులో ఘనంగా జరుపుకోవడం జరిగింది.